మనం చేయబోయే పని ముందే తెలిసిపోతే ఇంకందులో సర్ప్రైజ్ ఏముంది సాత్విక? ఇలా సర్ప్రైజ్ చేయడం కోసమే ఇదంతా ముందే ప్లాన్ చేసి పెట్టాను. ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఇది సర్ప్రైజ్ అనడం కంటే షాక్ అనటం బెటర్ ఏమో కృష్ణవేణి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. చూడండి, ఇప్పటి వరకు ఈ కంపెనీలో నన్ను ఎలా చూశారో ఇప్పటి నుంచి సాత్వికని కూడా అలాగే చూడాలి. అలాగే మేడం. నాకెలా సపోర్ట్గా ఉన్నారో తనకు కూడా అలానే ఉండాలి. అలాగే మ్యామ్. నా తరపు నుంచి వన్స్ అగైన్ వెల్కమ్ సాత్విక. వెల్కమ్ వెల్కమ్ టు జేఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. థ్యాంక్ యూ. ఓకే, ఎవరి వర్క్ లో వాళ్ళు ఉండండి. పద సాత్విక, నీ క్యాబిన్ చూపిస్తాను. కూర్చో. ఈ రోజు నుంచి నువ్వు కూడా నాతో ఈక్వల్గా వర్క్ షేర్ చేసుకోవాలి. నువ్వు చూసుకోవాల్సిన కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ నీ టేబుల్ మీద ఉంటాయి. నీకు ఏం కావాలన్నా లావణ్యతో చెప్తే సరిపోతుంది. నీకేమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయి. నేను పక్క క్యాబిన్లో ఉంటాను. అంతవరకు రాదులేండి మేడం, నేనున్నాగా. లావణ్య, ఇక నేను వెళ్తాను. తనకేం కావాలో చూసుకో. అలాగే మ్యామ్. పైకి మేడం గారు కూల్గా అలా కనిపిస్తారు కానీ కృష్ణవేణి మేడంని తట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడే చూసారుగా, సర్ప్రైజ్ అంటూనే షాక్ ఇచ్చారు. ఇంకా ముందు ముందు ఎన్ని షాక్స్ ఇవ్వబోతున్నారో. ఛాన్స్ దొరికింది కదా అని మా భవిష్యత్తులోకి రావాలని చూస్తే మాత్రం బాగోదు చెప్తున్నాను. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ఆఫర్స్ ఇవ్వాలని చూడకండి. కృష్ణవేణి, నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? నీకే తెలియకుండా నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తానో చూస్తూ ఉండు. అమ్మ ఊర్మిళ, మీరా? రండంకుల్, కూర్చోండి. నువ్వెంతో గొప్ప మనసుతో ఆలోచించి నా కూతురికి నీ కంపెనీలో ఆఫర్ ఇచ్చావు. కానీ ఆ కృష్ణవేణి నా కూతురికి మా కంపెనీలోనే వర్క్ షేర్ చేసింది. నీ ఆఫర్ని రిజెక్ట్ చేసినందుకు నువ్వేమైనా ఫీల్ అవుతున్నావేమోనని నీకు సారీ చెప్దామని వచ్చానమ్మా. అయ్యో అంకుల్, మీరేంటి ఇంత అమాయకంగా ఉన్నారు? కృష్ణవేణి ఇప్పుడు సాత్వికకి తన కంపెనీలో వర్క్ షేరింగ్ ఇవ్వడం అనేది ఒక హై వోల్టేజ్ డ్రామా. ఏంటమ్మా నువ్వనేది? కృష్ణవేణి సాత్విక విషయంలో డ్రామా ఎందుకు ప్లే చేస్తుంది? ఎందుకంటే తన పరువు కాపాడుకోవాలి కాబట్టి. కృష్ణవేణి మీరనుకున్నంత అమాయకురాలు కాదంకుల్. చాలా ఇంటెలిజెంట్. మనకి తెలియకుండానే మన మీద దాడి చేయించి మళ్ళీ డౌట్ రాకుండా అవే గాయాలకి ప్రేమగా వెన్న పూసే రకం తను. తను నిజంగానే మంచిది అని మీరనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. కానీ
తన మంచితనం ఎన్ని రోజులు ఏమైంది? కరెక్ట్గా నేను ఆఫర్ ఇచ్చిన టైంకే తను సాత్వికకి కంపెనీల్లో వర్క్ షేరింగ్ ఇవ్వడం చూస్తుంటే మీకేం డౌట్ రావట్లేదా? సాత్విక ఎలాగో బిజినెస్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ కాబట్టి నో డౌట్ తను బిజినెస్ బానే చేస్తుంది. కానీ పేరు ఎవరికొస్తుంది? ఆ కృష్ణవేణికే వస్తుంది. ఎంత కష్టపడ్డా సాత్విక కృష్ణవేణి దగ్గర బానిసే అవుతుంది తప్ప బాస్ ఎప్పటికీ అవ్వలేదు. ఇంట్లో పెద్దరికం, ఆఫీసులో పెత్తనం అంతా కృష్ణవేణిదే అవుతుంది. కష్టం మీ కూతురికి, ఫలితం ఆ కృష్ణవేణికి. అది తన ప్లాన్. అందుకే మీ అమ్మాయికి ఏదో ఫేవర్ చేసినట్టుగా ఓ 2 కంపెనీల బాధ్యతని ముష్టిగా పడేసింది. దానికి మీరు ఓ తెగ సంకలు గుద్దేసుకుంటున్నారు. నిన్నగాక మొన్నొచ్చి కృష్ణవేణి ఆంతర్యాన్ని ఇంతలా అర్థం చేసుకున్నావంటే నువ్వు మామూలు దానివి కాదు. ఇక నుంచి నువ్వే నా గురువు. కృష్ణవేణి, నా కూతురికి అన్యాయం చేయటానికి ఇంత ప్లాన్ చేస్తావా? చెప్తా. కంగ్రాట్స్ సాత్విక. థ్యాంక్ యూ బావా. మొత్తానికి మళ్ళీ బిజినెస్ విమెన్ అయిపోయావు. కంగ్రాచులేషన్ సాత్విక. థ్యాంక్ యూ బావా. కంగ్రాట్స్ సాత్విక. థ్యాంక్ యూ మావయ్య. అమ్మా సాత్విక, ఈ శుభ సందర్భంలో నీకు స్వీట్ తినిపించాల్సిందే. ఉండు. నువ్వు తినమ్మా. అమ్మా కృష్ణవేణి, మీ ఇద్దరు తోడికోడళ్ళు ఇలా ఒక పక్క ఇంటిని చక్కబెడుతూ మరో పక్క బిజినెస్ చూసుకోవడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇది మా బాధ్యత మావయ్య. అవునమ్మా, చాలా పెద్ద బాధ్యత. ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించడంలో నిన్నెవ్వరూ మించిపోలేరు. ఏంటి బాబాయ్ మీరనేది? చెప్పేదేదో అర్థమయ్యేటట్టు సూటిగా చెప్పండి. నీలా తిప్పి తిప్పి చెప్పడం, అదే పైకొకలాగా లోపలొకలాగా ఉండడం నాకు చేతగదలేమ్మా. బాబాయ్, మితిమీరి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి శరశ్చంద్ర, నువ్వు ఎవరు నీ కళ్ళ ముందు సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదా నీకు? ఎప్పుడు హ్యాపీగా ఉన్నా ఏదో గొడవ చేస్తూనే ఉంటావు. ఏంటి నాన్న ఇప్పుడేమైంది? నీకీ కృష్ణవేణి మాయ చేసిందమ్మా. నీకు అన్యాయం చేస్తోంది. అన్యాయమా? ఏమన్యాయం చేసిందన్నయ్య? అసలేం జరిగింది? అవునమ్మా, నీ చిన్న కోడలు కృష్ణవేణి నా కూతుర్ని బానిస చేసుకుని కంపెనీలో వర్క్ షేర్ అనే ముష్టి పడేసింది. నా కూతురు కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి తన పేరు ప్రాఫిట్స్లో రాసుకోవడానికి ప్లాన్ చేసింది.
సాత్విక ఊర్మిళ కంపెనీలో వర్క్ చేసి ఎదిగిపోతే తన వాల్యూ ఎక్కడ పడిపోతుందోనని ఇలా వర్క్ షేర్ చేసి నాటకం ఆడుతుంది. ఇప్పుడు సాత్విక తన అండర్లోనే పనిచేస్తుంది కాబట్టి తనని బిజినెస్లో ఎదగకుండా తొక్కేస్తుంది. అది తన ప్లాన్. బాబాయ్, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ ఊర్మిళ ఆఫర్ అనేది పచ్చి అబద్ధం. మన బిజినెస్లన్నీ దెబ్బ కొట్టడం కోసం మనలో మనకే పోటీ పెట్టి మనల్ని విడగొట్టడం తన ప్లాన్. అవునా? తనది విడదీసే ప్లాన్ అయితే మరి నీదేంటో? నువ్వు సాత్విక మంచి కోరేదానివే అయితే సరిగ్గా ఊర్మిళ ఆఫర్ చేసినప్పుడే నువ్వు ఆఫర్ చేయడం ఏంటి? సాత్విక రెస్ట్ తీసుకుంటాను, బిజినెస్ లవేవి వద్దు అని చెప్పింది కదా. సరే, వద్దనే చెప్పింది. కనీసం నువ్వు మాట వరుసకైనా ఏం సాత్విక బిజినెస్ చేస్తావా లేదా అని అడిగావా? అడగలేదే. శరశ్చంద్ర, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? సాత్విక నాకు బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు, నాకు రెస్ట్ కావాలి అంటుంటే మళ్ళీ కృష్ణవేణి బిజినెస్ చేయమని ఎలా అడుగుతుంది? బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? బుద్ధుంది కాబట్టే మాట్లాడుతున్నాను బావా. కార్తీకు సాత్వికలు బిజినెస్ చెయ్యకపోతే ఈ కంపెనీలన్నింటికీ తనే బాస్ అయ్యి చక్రం తిప్పాలని తన ప్లాను. అందుకే అడగలేదు. బాబాయ్, నేనిక్కడ అధికారం కోసం గాని పెత్తనం కోసం గాని వర్క్ చేయలేదు, చెయ్యను కూడా. నేను నా ఇంటి కోసం, నా వాళ్ల కోసం కష్టపడుతున్న కూలిని మాత్రమే. జేఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే కృష్ణవేణి కాదు, జనార్దన్ రావ్ అండ్ సన్స్. ఒక్క నిమిషం ఉండండి. చూడండి చూడండి బాబాయ్, ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు మన కంపెనీ తరపున చేసిన ఒక అగ్రిమెంట్ తాలూకు డాక్యుమెంట్స్. ఇదిగోండి, ఇవి చూడండి, ఇవి కూడా చూడండి. అన్ని సాత్విక పేరు మీదే ఉన్నాయి. సాత్విక ఎప్పటికైనా మళ్ళీ బిజినెస్ చేస్తుంది, మళ్ళీ కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది అని లైసెన్సులు కూడా సాత్విక పేరు మీదే తీసుకున్నాను. మీరనుకున్నట్టు నేనే నాటకం ఆడాలి అనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాను? నిజంగా నేను సాత్వికని బానిసగా చేసుకోవాలి అనుకుంటే వీటన్నిటినీ సాత్విక పేరు మీద ఎందుకు పెడతాను? నేను మీ అందర్నీ మన అనుకుంటాను, కానీ మీరు మాత్రం నన్ను పరాయి అనుకుంటారు. నేను కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు రాలేదు బాబాయ్, కంపెనీ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు వచ్చాను. నా కష్టాన్నంతా కూడబెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తే ఈ రోజు మీరు నాకు ఇదంతా నాటకం అనే పేరు పెట్టారు. అనుమానించడానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. ఏంటి శరశ్చంద్ర, నోరు పెగలడం లేదా? లేక మాట్లాడడానికి మాటలు రావడం లేదా? నా కోడలు నిప్పు అని నీకెప్పుడో చెప్పాను. ఇంకోసారి ఇలా అనుమానిస్తే మాత్రం ఆన్సర్ వేరేలాగా చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు సాత్విక మంచి కోరేదానివే అయితే సరిగ్గా ఊర్మిళ ఆఫర్ చేసినప్పుడే నువ్వు ఆఫర్ చేయడం ఏంటి? సాత్విక ఊర్మిళ కంపెనీలో వర్క్ చేసి ఎదిగిపోతే తన వాల్యూ ఎక్కడ పడిపోతుందోనని
ఇలా వర్క్ షేర్ చేసి నాటకం ఆడుతుంది. శరత్ చంద్ర బాబాయ్, రాను రాను నన్ను మరీ అనుమానించి అవమానిస్తున్నారు. దానికి తోడు అత్తయ్య గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అయినా సాత్వికకి నేనెందుకు అన్యాయం చేయాలని చూస్తాను. తనే రెస్ట్ తీసుకుంటానంది. కార్తిక్ బావగారు కూడా బిజినెస్ లో చాలా డల్ అయ్యారు. లాస్ లో ఉన్న కంపెనీలని టేక్ ఓవర్ చేసి లాభాల్లోకి తీసుకొచ్చింది వాళ్ళ కోసమే కదా. మరి వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? అందరూ సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకునేది. అసలు ఆ ఊర్మిళ సాత్వికకి ఆఫర్ ఎందుకు ఇచ్చుంటుంది? శరత్ చంద్ర బాబాయ్ ఇలా మాట్లాడటానికి తనేమైనా కారణమై ఉంటుందా? అసలేం జరుగుంటుంది? ఏంటి భయపడ్డావా కృష్ణవేణి? అవును బావా. మామయ్య అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? బాబాయ్కి నేనంటే కోపం. ఎప్పుడూ ఏదొక వంకతో నన్ను అనుమానించి అవమానిస్తూనే ఉన్నారు. కాని అత్తయ్య కూడా తనకి సపోర్ట్ మాట్లాడేసరికి నాకు బాధగా ఉంది బావా. కృష్ణవేణి, ఫీల్ అవ్వకు. నిన్నందరూ అర్థం చేసుకుంటారు. ఆయన మాటలు పట్టించుకోకు. నమస్తే మేడం. నమస్తే. రమ్మన్నారు? పని పడింది, అందుకే పిలిచాను. ఏ వెయిట్ చేయలేవా? చేస్తాను మేడం. చెయ్యికేం చేస్తానే, నా లైఫ్ ఇప్పుడు నీ చేతుల్లో ఇరుక్కుంది కదా, చచ్చినట్టు వెయిట్ చేస్తా. నీకు ఈ పిల్లుల్ని కోతిని చూస్తే ఏమనిపిస్తోంది? మిత్రలాభం మిత్రభేదం కథలో పిల్లులు కదా మేడం? కాదు, ఈ ఊర్మిళ ఆడబోయే నాటకంలో కీలు బొమ్మలు. ఏంటి అర్థం కాలేదా? ఈ పిల్లి బొమ్మ కృష్ణవేణి, ఈ పిల్లి బొమ్మ సాత్విక. అర్థమైంది మేడం. ఆ కోతి మీరే కదా? అప్పుడే అనుకున్నాను మేడం, ఖచ్చితంగా మీరే ఆ కోతి అయ్యుంటారని. షటప్! ఈ
ఈ కోతి ఎవరో కాదు, నువ్వే. నేనా? నువ్వే. ఆ కథలో పిల్లులు రెండు కొట్టుకొని పంచాయతీ కోసం కోతి దగ్గరికి ఆహారాన్ని తీసుకొస్తే ఆ ఆహారం కోతి తెలివిగా తినేస్తుంది. నువ్వు కూడా కృష్ణవేణి సాత్వికని మాయ చేసి తెలివిగా వాళ్ళ ఆస్తిని తినేయాలి. మిత్రలాభం కథలో కోతి ఎలా అయితే పిల్లుల్ని మోసం చేసిందో నువ్వు కూడా అలాగే కృష్ణవేణి సాత్వికల్ని నమ్మించాలి. ఒకరికి తెలియకుండా ఇంకొకరికి నష్టం జరిగేలా చేస్తూ ఉండాలి. అలా ఒక్కొక్క కంపెనీ లాస్లోకి వెళ్ళి బిజినెస్ మూతపడేలా చెయ్యాలి. ఆ కృష్ణవేణిని జీవితంలో మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నాను మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణవేణికి గాని సాత్వికకి గాని తెలియకూడదు. ఒకవేళ తెలిసిందే అనుకో, ఒకసారి అటు చూడు. ఆ ప్లేస్ బాగుంది కదా? చాలా బాగుంది మేడం. కృష్ణవేణికి నా గురించి తెలిసిన మరుక్షణం నిన్ను ఆ ప్లేస్లో బొంద పెట్టేస్తాను. నీ నీడ పడ్డా, నీ మాట విన్నా బాబు లేచే ప్రమాదముంది కదా. తొందరగా ఇక్కడి నుంచి వెళ్తావా ప్లీజ్? పోనీ బాబు దగ్గర కాసేపు కూర్చొని వెళ్ళిపోతాను. అర్థం చేసుకో కృష్ణవేణి, దయచేసి వెళ్ళు.